అందరికి నమస్కారం. లేడికి లేచిందే పరగన్నట్టు ఈ ముఖ్యమంత్రికి అసలు ఒక ఆలోచన విధానం వచ్చింది. వచ్చినాక తెల్లారి నుంచే మొదలుపెట్టిండు ఇది. మా హైడ్రా అని చెప్పి ఇంకా మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి ఆయనకి ఇక తోచింది కదా మనసులో కథం. ఇక ఒకప్పుడు ఇదే సిచ్యువేషన్ని సంజయ్ గాంధీ ఎవరు అంటే ఇందిరాగాంధీ గారి కొడుకు. ఓకే, ఇందిరమ్మ కొడుకు సంజయ్ గాంధీ ఢిల్లీని సుందరీకరణ చేస్తా అని చెప్పేసి మొత్తం ఉన్న కట్టడాలన్నీ కూలగొట్టుకుంటే వెళ్ళిపోయాడు. ఆయనకి ఎక్కడెక్కడ ఏమేమి కట్టాలనో అట్లా అనుకుంటా. అయితే దీని మీద ఒక 3 వారాలు బాగా ఎజిటేషన్ నడిచింది. అప్పుడు ఇది ఎప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్లో కలిసినప్పుడు షా రిపోర్ట్ అని షా అని ఒక కమిటీ వేస్తే దాని రిపోర్ట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఇది భయంకరమైన అసలు మానవంలాగా జరుగుతుంది ఈ ఇల్లు కూలగొట్టడం అనేది. ఇది చాలా తప్పు, దీనికి లీగల్ శాంక్టిటీ లేదు అని చెప్పారు. మరి ఇవాళ సేమ్ సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మరి దీనికి ఏం లీగల్ శాంక్టిటీ అంటే జస్ట్ నిన్న ఇవాళనో హైదరాబాద్ అది రిలీజ్ చేసిన ఒక గజెట్, కానీ నిన్నటిదాకా అయితే అది కూడా లేదు. సో ఇప్పుడు ఏమైందంటే సిచ్యువేషన్ చూడండి ప్రజలారా, ఒక ఆర్టికల్ మంచిగా రాసుకొచ్చిండ్రు ఈయన నరసింహ గారు అని ఒక ఆర్టికల్ రాసుకొచ్చిండ్రు. ఈ ఆర్టికల్ ప్రకారం చూస్తూ ఉంటే ఈయన ఒకటే మాట చెప్పిండు. ఇక్కడ ఢిల్లీలో సుందరీకరణ చేయడానికి సంజయ్ గాంధీ గారు, మీకు కనిపిస్తుందా? ఒక నిమిషం రాస్తున్నాను, జస్ట్ లైక్ దిస్. సుందరీకరణ కనిపించడానికి ఎమర్జెన్సీ కాలంలో సంజయ్ గాంధీ గారు ఏం చేసిందంటే మొత్తం అన్ని కూలగొట్టిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అట్నే కూలగొడుతుండ్రు. అయితే మనకి ఈ సిచ్యువేషన్ని చూస్తే అసలు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసలు బాగా చతికిలపడ్డప్పుడు ఏం చేసిండ్రు అంటే వీళ్ళు ఒక ప్రాపర్ పద్ధతి ప్రకారం డెవలప్మెంట్ తీసుకురావడానికి కోసం అని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఇక ఇప్పుడు జరుగుతున్న సిద్ధాంతాలు ఇవి చూడండి. ఇప్పుడు ప్రజలారా ఎవరైనా సరే అందం అనేది మంచిగానే ఇంపార్టెంటే, కానీ ఇల్లు కూలగొట్టే అందం అనేది అది కరెక్ట్ కాదు. సో మూసీ సుందరీకరణ చేద్దామంటే చేసుకోండి. ఫస్ట్ దానికంటే ముందు అక్కడ అసలు అందులోకి సివేజ్ సిస్టమ్ని క్లియర్ చేయండి ఫస్ట్, తర్వాత మూసీని క్లియర్ చేయండి ఫస్ట్, తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ని చేయండి. ఆ తర్వాత వచ్చి ఇంకా వీళ్ళని ఏమైనా వీలైతే ఏమైనా చేయండి. అంతేగాని సుందరీకరణ పేరిట ఒక 200 మీటర్లు ఉన్నదనుకోండి, యావరేజ్గా 400 మీటర్లు ఉందని చెప్పి రాసిండ్రు. ఆర్టికల్ ప్రకారం చూస్తే ప్రజల రైట్ చూడండి, ఇది మూసీ ఆన్ యావరేజ్ ఒక 400 మీటర్స్ ఉందని చెప్పి రాసుకొచ్చిండ్రు. ఓకే, యావరేజ్ ఇక్కడ చూడండి సగటున ఒక 400 మీటర్ల చొప్పున ఉంది అన్నట్టు రాసుకొచ్చాను. మరి మిగతా అన్ని చూస్తే ఇగో లండన్లో థియేమ్స్ ఏమో 250 ఉంది, రైట్. అట్లాగే ఇంకా మాస్కోలో చూస్తే 300 ఉంది. ఇంకా మిగతా అక్కడిక్కడ మ్యాక్సిమం చూస్తే అంటే 600 ఉన్నాయి. ఇక సో ఎట్లా చూసుకున్నా కూడా 400 యావరేజ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ నెంబర్. సో ఇట్లా 400 యావరేజ్ ఉన్నదాన్ని ఇప్పుడు వీళ్ళు ఎంత చేస్తారంటే లెటస్ ఇది రివర్ ఫ్రంట్ అండి, ఇది రివర్ వాటర్ డ్రైన్ అవుతుంది. ఇప్పుడు లెటస్ ఇది 200 మీటర్లు ఉంటే దీన్ని ఇటొక 400, ఇటొక 200, ఇటొక 200 అన్నా చేస్తారు కనీసంగా. అంటే ఓవరాల్గా 600 మీటర్లు వెడల్పు చేస్తారు. దీన్ని 600 మీటర్లు కనీసంగా వెడల్పు చేస్తే 6 నుంచి ఇంకా 300 అంటే కూడా ఉండొచ్చు మనం. సో లెట్స్ సే 800 మీటర్లు వెడల్పు చేస్తారు. దీన్ని చేసి ఇటు పక్కన పెద్ద మళ్ళీ కాంప్లెక్స్ల కోసం ఇవి ల్యాండ్ని సేల్ చేసేసో లేకుంటే రివర్ ఫ్రంట్ లాగా ఇవ్వడము, లేకుంటే పార్కులు కట్టడము, ఏదో ఒకటి చేస్తాడు. రిక్రియేషనల్ యాక్టివిటీస్ లాగా ఇవి చేస్తూ ఉంటారు. సో ఇవి చేస్తారు, లేకుంటే వీటిని అమ్ముతారు. ఈ ల్యాండ్లని అమ్ముతే ఏంది పెద్ద కంపెనీస్ పెద్ద హోటల్ కట్టుకోవడం కానీ అట్లాంటివి కానీ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు నేను అడిగేదల్లా ఒకటే, పేదల ఇల్లు తీసుకొని పేదల భూములు తీసుకొని నువ్వు బంగ్లాలు కట్టి నువ్వు పెద్ద రివర్ ఫ్రంట్లు కట్టి ఇవన్నీ ఏం చేద్దాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు దీన్నే కాదు, ఇంకా ఇప్పుడు స్టోరీ ఇక్కడ అయిపోలేదు కదా. దీన్ని ఒక లెజిటిమేట్గా చేయడానికి కోసం అని చెప్పి ఒక పేపర్ తీసుకొచ్చాను. ఆ పేపర్ ఏందో ఇప్పుడు చూపిస్తారు చూడండి ప్రజలారా. ఒక గజెట్ తీసుకొచ్చారు. ఈ గజెట్ ఇక చూడండి ఇక్కడ, ఈ గజెట్ తీసుకొచ్చారు. ఈ గజెట్ ఏమని తీసుకొచ్చారు, జస్ట్ మొన్న అక్టోబర్ 3 నాడు, జస్ట్ ఒక 2-3 రోజుల క్రితం అనమాట. ఇది 2-3 రోజుల క్రితం ఇది పబ్లిష్ చేశారు. దీంట్లో చూడండి అన్నిటికంటే లాస్ట్ లైన్లో చూడండి, అక్కడ చూపిస్తా, ఎక్కడ రాయలేదు, అన్నిటికంటే లాస్ట్ లైన్లో రాసిన రేళ్ళు చూపిస్తున్నా చూడండి మీ అందరికీ. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇన్ ద మేనర్ ప్రిస్క్రైబ్డ్ బై ది గవర్నమెంట్ యాజ్ ఇట్ డీమ్స్ ఫిట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ ప్రొటెక్షన్. అంటే ఇది ఏంటంటే ఈ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్లని ఎప్పుడైనా తీసేస్తాము,
ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయన్నప్పుడు వాటిని ఎక్కడెక్కడైతే ప్రభుత్వానికి అవసరం ఉందో అవన్నీ కూల్చేస్తాము అని చెప్పి దీనికి ఒక లా తీసుకొచ్చిండండి. అంటే దీనికి ఒక చట్టం తీసుకొచ్చింది. అదని ఏ కాదు, ఫస్ట్ లైన్లో కాదు, మధ్య లైన్లో కాదు, లాస్ట్ లైన్లో పెట్టారు. అది అంటే ఎప్పుడెప్పుడు కావాలో అప్పుడప్పుడు డిజాస్టర్ జరగకుండా ఉండడానికి, అంటే ఈ వరద నీళ్ళు ఇవి అవి రాకుండా ఉండడానికి కోసం అని చెప్పి మనం ఏ ఇల్లు అయినా కూల్చేయచ్చు అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది ఇక్కడికి. అయితే ఒకటే మాట చెప్తా, ఇప్పుడు నది వెడల్పు లేదు, నది వెడల్పు లేనప్పుడు మనం ఏం చేస్తాం, గోడలతో గట్ట రాదు నీళ్ళు బయటికి రాకుండా, అంతే కదా మనం చేయాల్సిన పని. ఆ పని చేయకుండా పక్క ఈ ఇల్లులు కూడా కొడతా, ఆ ఇల్లులు కూడా కొడతా, ఇంకా సైకిల్ ఇక్కడ అది బైక్ రైడింగ్ది ఒక కోర్టు పెడతా, లేకుంటే పార్క్ పెడతా అంటే నువ్వు పార్క్ పెట్టుకో, ఏమైనా పెట్టుకో, ఎవరిద్దన్నారు నేను. కానీ ఫస్ట్ వీళ్ళకి కాంపెన్సేషన్ ఏమి ఇస్తున్నావు? కాంపెన్సేషన్ ఎక్కడ ఇస్తున్నా అంటే ఒక 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాడు. వీళ్ళకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు ఇస్తా అంటారు. మరి వీళ్ళకు ఒక జీవనోపాధి ఉంది, మరి జీవనోపాధి ఇస్తున్నావా అంటే లేదు. జీవనోపాధి మాత్రం దానికి లేదు. ఏదో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను పెట్టి, లేకుంటే ఏదో లోన్లు ఇస్తామని చెప్పి అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మిగతా ఎంతమందో ఉన్నారు అక్కడ. ఎంత వెడల్పుందంటే ఇది ప్రజలాడ మీకు ఒకటి చూపిస్తుంది చూడండి. ఇది లెటెస్ట్, ఇది మూసీ రివర్ ఇట్లుంటే దీనికి 57 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇది మొత్తం 57 కిలోమీటర్స్. ఎక్కడ? ఉస్మాన్ సాగర్ నుంచి ఎలమండ్లనో ఎక్కడనో ఉంది ఇది మొత్తం ఓవరాల్గా. సో ఉస్మాన్ సాగర్ నుంచి ఇంత 57 కిలోమీటర్ల డిస్టెన్స్లో మొత్తం కొట్టేసుకుంటూ పోతే ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని వేల కుటుంబాలు, ఎన్ని వేల ఇళ్ళు, ఎంతమందికి నిరాశ్రయులు అవుతారు, ఎంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీని మీద సర్వే చేసిండ్రా ఫస్ట్. ఈ గవర్నమెంట్, చిత్తశుద్ధి ఉన్న గవర్నమెంట్ అయితే ఫస్ట్ సర్వే చేసిందా? సర్వే చేస్తే సర్వే డీటెయిల్స్ అన్నీ అసలు పబ్లిష్ చేసిండ్రా? పబ్లిష్ చేయకుండా, ఏం చేయకుండా జస్ట్ ఇల్లు కూలగొట్టేస్తాము, దాని మీద ఆర్బీఎక్స్ అని చెప్పి రాసుకుంటా ప్రతి గోడ మీద పెట్టేసుకొని పోతే ఎంత భయంగా బతుకుతారు జనాలంతా. దీనికి ఏమన్నా అసలు ఆన్సర్ ఉందా రేవంత్ రెడ్డి గారు? మీరు పార్టీలను కాదు ఇక్కడ, మీరు అన్ని పార్టీలకు సవాల్ విసిరిండ్రు కదా, మీరు రాండ్రి మేము మాట్లాడతామని చెప్పి. వాళ్ళతోటి కాదు, అందరినీ పిలవండి. మీకు ఒక ఓపెన్గా దమ్ము ఉంటే ఒక డే మొత్తం పెట్టుండి, ఒక డే మొత్తం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేంత దమ్ము ఉంటే నేను సవాల్ విసురుతున్నా రేవంత్ రెడ్డి గారు. మీరు ఒక డే, ఒక హాఫ్ డే అన్న కనీసం ఒక 6-7 గంటలు దాని మీద విస్తృతమైన చర్చ జరిగే విధంగా, ప్రజలందరూ కూడా అందులో పాల్గొనే విధంగా వాళ్ళందరు క్వశ్చన్స్ ముందు తీసుకొని అక్కడున్న బాధితుల మాటలు వింటూ ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఇచ్చే కెపాసిటీ ఉంటే మీరు రివర్ ఫ్రంట్కు ముందుకు రండి. లేకుంటే మీరు చక్కగా వెనక్కి తీసుకోండి. ఇది ఎందుకంటే ఇది ఎన్నో వేల మంది, 57 కిలోమీటర్లు అంటే ప్రజలారా ఆలోచించండి. ఒక హాఫ్ కిలోమీటర్ చొప్పున 57 కిలోమీటర్లు హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ నుంచి అటు కింద దాకా చూస్తే ఎంత పెద్ద డిస్టెన్స్ ఇది ఉండి. ఎన్ని ఉంటాయి కుటుంబాలు, ఎన్ని ఉంటాయి ఇల్లులు, ఎంతమంది పేదోళ్ళు ఉంటారు, ఎంతమందికి జీవనోపాధి ఉంటుంది అక్కడ, ఎంతోమంది స్కూల్స్, ఇంకా మిగతా బిజినెస్లు ఇవన్నీ తీసేసి వెళ్ళిపోతారు. అంటే ఇది కనీసంగా నన్ను అడిగితే ఒక 15 నుంచి 20 వేల మంది ఉంటారు. ఇన్ని కుటుంబాలు ఉంటాయి దాని చుట్టూతా, ఈ డైరెక్షన్లో, ఈ డిస్టెన్స్లో చూస్తే. మళ్ళీ వీళ్ళంతా ఎవరన్నా రిచ్ పీపులా? కాదు కదా, వీళ్ళంతా చాలా కామన్ పీపుల్ ఉంటారు. చాలా చిన్న మిడిల్ క్లాసులు, ఇంకా చిన్న లోవర్ క్లాసు ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వగానే సంతోషపడతారు. ఓకే, సంతోషం, వాళ్ళు సంతోషపడతారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? జీవనోపాధి కోసం ఉండేటోళ్ళు, నువ్వు ఇల్లు ఇస్తే ఇల్లు లేని వాళ్ళు సంతోషపడతారు. మరి జీవనోపాధి లేని వాళ్ళు, మరి వాళ్ళ సంగతి ఎట్లా? వాళ్ళకి ఏమిటి సర్వైవల్ బెనిఫిట్స్? అవన్నీ మీరు డిస్కస్ చేయలేదు కదా. మీరు డిస్కస్ చేసిన తర్వాత ఇగో మేము ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పండి. అంతేగాని 25,000 ఇచ్చేస్తే నేను డీసీఎం వ్యాన్ వస్తుంది, మీ సామాన్లు అన్నీ తీసుకొని పోవచ్చు అక్కడికి అంటే ఇది ఏంది? ఆడ ఒక్కొక్కరికి నిద్ర పట్టకుండా ఉన్నారు జనాలు. అయ్యో మా ఇల్లు రేపు ఖాళీ అవుతుందా, ఎల్లుండి ఖాళీ అవుతుందా, మేము ఏం చేసుడు, మేము ఎక్కడ తినడు, మేము ఎక్కడ ఉండడు అని చెప్పి ఓ పెద్ద ప్రాబ్లమ్స్లో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళందరినీ ఇప్పుడు ఆనాటి కాలంలో సంజయ్ గాంధీ గారు అట్లాంటి ఒక వికృతమైన చేష్ట చేస్తే ఇలా మీరు చేస్తారా రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ ప్రజలారా, మీరు అసలు ఒక్కసారి ఆలోచించండి. ఇది 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 కరెక్ట్ ఉందా లేదా అనేది ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఆ స్థలంలో, ఆ ప్లేస్లో మిమ్మల్ని మీరు పెట్టుకొని చూడండి, ఇది కరెక్ట్గా నడుస్తుందా లేదా అనేది. లేకుంటే మరి దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు కదా. ప్రభుత్వం ఎవరిదైనా కూడా, ఇప్పుడు ఇంతకంటే ముందు కేసీఆర్ గారు ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రేపు పొద్దున ఇంకోళ్ళు వస్తారు. ఏవో తలతిక్క ఆలోచనలతోటి వాళ్ళకి ఇష్టం వచ్చిన లెక్కలతోటి మేము ముందరికి పోతాము అంటే అట్లా కుదరదు కదా లెక్క. సో ఇంకొకటి,
ఇప్పుడు ఇది ఇక్కడ నేను అయిపోలేదు, మీకు ఇంకోటి చూపిస్తా. ఇది ఈ ప్రభుత్వం అనేది రిచ్ క్లాస్ కోసం పనిచేస్తుంది. ఇప్పుడు పాత ఇల్లు తీసేసి ఆడ కొత్త ఏదో బిజినెస్లు తీసుకొచ్చి కొత్త కొత్త పార్కులు కడతామని చెప్పి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఇట్లానే ఇంకోటి చూడండి ప్రజలారా, ఇది చూడండి, ఒకటి చూపిస్తా. ఇక్కడ జూబ్లీ హిల్స్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా చూపిస్తా, లెట్ మీ సీ దాట్. ఇది కదా, ఇక మూసి ప్రక్షాళన చేస్తున్నారు కదా, దానికోసం ఒక పెద్ద టీం వేసి ఒక కమిటీ వేసి చేసిండ్రు. అయితే దీనికంటే ముందు ఇంకొకటి చూపిస్తా. ఇగో ఇక్కడ ఐ థింక్ దిస్ వన్. ఇగో ఇది చూడండి ప్రజలారా, ఆ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర 400 కోట్లు ప్లస్ 500 కోట్లు, మొత్తం ఆల్మోస్ట్ ఒక 900 కోట్లు, 900 ఇగో 800 కోట్లు, 900 కోట్లతోటి వీళ్ళు ఏదో ఫ్లైఓవర్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు, కడతా ఉంటారు. ఆడ రిచ్ క్లాస్ కోసం అన్ని చేస్తూ ఉంటారు. అక్కడ ఇక్కడ రివర్ ఫ్రంట్లా రిచ్ క్లాస్ కోసమే చేస్తుండ్రు. మళ్ళీ చెప్పేదేమో ఇందిరమ్మ పాలన రావాలని చెప్తా ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్? ఇది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపిస్తుందో దాని మీద ఒక మెసేజ్ పెట్టండి ప్రజల కింద. మనం దీన్ని కింది స్థాయి వరకు కూడా తీసుకెళ్ళాలి. ఎవ్వరు కూడా ఎన్విరాన్మెంట్ వద్దు అంటలేరు, గ్రోత్ను ఆపుతలేరు. కానీ వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ కాంపెన్సేషన్స్ మాత్రం మీరు వాళ్ళకి నచ్చిన విధంగా ఇవ్వగలిగితేనే ఆ సుందరీకరణ చేయండి. అసలు మీకు అంత సుందరీకరణ మీద ఆలోచన కనుక ఉంటే ఫస్ట్ ఆడ అమ్మాయిలకు కనీసం బాత్రూములు లేవని చెప్పి న్యూస్ పేపర్లలో రోజు చూస్తూ ఉన్నాం. స్కూల్ పిల్లలకి బాత్రూమ్లు లేవు, ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం డోర్లు లేవు అమ్మాయిల హాస్టల్స్కి, అర్థమైందా? సో అట్లనే ఇంకా మిగతా హాస్టల్స్ ఇక్కడక్కడ కూడా యూనివర్సిటీ కానీ అక్కడ ఇంకా పిల్లల స్కూల్స్ కానీ ఏం బాగాలేవు. మీరు చేసేది ఉంటే ఫస్ట్ ఆ పని చేయండి, ఆ తర్వాత మిగతా ఏ పని అన్నీ చేయండి. సుందరీకరణ పేరిట అప్పటిప్పుడు సబర్మతిలో కట్టిన అంటే 1100 కోట్లతోటి కట్టినది, అది అయిపోయింది. ఇవాళ 1,50,000 కోట్లు అయినా పెడతామని అంటారు. 1,00,000 కోట్లు అంటే ఏడికెళ్ళి కనిపిస్తున్నాయి అసలు? 1,00,000 కోట్లు అంటే మీకు లెక్క అసలు అర్థమవుతుందా? 1,00,000 కోట్లు అంటే ఎంతో? ఎప్పుడన్నా అట్లాంటి మనీ హ్యాండిల్ చేసిండ్రా మీరు ఎవరన్నా? నాకు అర్థం కాదని క్వశ్చన్ ఒకటి. అంటే నేను హ్యాండిల్ చేసినాను కాదు, అట్లాంటివి హ్యాండిల్ చేయకపోతే హ్యాండిల్ చేసి చూడండి. అంతేగాని ఏదో నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసేసుకుంటూ పోతా అంటే అట్లా కుదరదు, అవి అట్లా కావు కూడా. రైట్? సో ప్రజలారా మీరు కూడా అసలు కొంత మనం ఆలోచించాలి. ఎవరిల్లు కూలగొడుతుంది, మన ఇల్లు కాదు కదా అన్న టైప్లో ఉంటే అది ఎప్పుడు మంచిది కాదు. అది పక్కోడిని కూడా మన బాధ లెక్కన అనుకుంటేనే మనం ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనం ముందుకు పోగలం. లేకుంటే అసలు సొసైటీలో కొంత అంటే ఏమని ఉంటుందంటే ఇంటాలరెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. అది మంచిది కాదు మనకు. రైట్? సొసైటీలో ఎప్పుడైనా హార్మనీ ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, ఒకరి కోసం ఒకరు నిలబడేటట్టు ఉండాలి. అట్లయితేనే ముందుకెళ్తుంది అది, లేకుంటే కుదరదు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో